వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని రోడ్లు భవనాల ఇండిపెండెంట్ ఇంజనీర్ పివి రావు, హెచ్కేఆర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మల్లికార్జున్ తెలిపారు. మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి తమ విలువైన ప్రాణాలను తీసుకోవద్దన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివార్లలోని హెచ్కేఆర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిబ్బందికి అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని మేనేజర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట ఆర్టీఓ కొండలరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్, సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, 3 టౌన్ ఎస్ఐ తిరుపతిలో హాజరై రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు అతివేగంగా నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తారని గుర్తుంచుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం కొండపాక మండల వైద్యాధికారి శ్రీధర్ నేతృత్వంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 31వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా అవగాహన, రోడ్డు భద్రతా వారోత్సవాల యొక్క అవగాహన అందరికీ కల్పించాలి. ఇది ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ, ఇక్కడ రోడ్లో పనిచేసే వాళ్ళు కాదు, రోడ్డు మీద వెహికల్స్ నడిపే వాళ్ళు కాదు, అందరూ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ఈ ప్రమాదాల నివారణకు అందరూ కృషి చేయాలి. ఈ రోడ్డు మీద జరిగేటువంటి ప్రమాదాలన్నీ ప్రధానంగా ఓవర్ స్పీడ్ మూలంగాను, తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో, ముఖ్యంగా ఆపోజిట్ డైరెక్షన్లో రావటం మూలంగా మీడియన్ ఓపెనింగ్స్ ప్రతి 2 కిలోమీటర్లకు ఒక మీడియన్ ఓపెనింగ్ ఉంటుంది. ఈ విలేజెస్లో రోడ్ క్రాసింగ్స్, పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ కూడా ఒక యాక్సిడెంట్లో భాగంగా అయిపోయింది. ఆ పెడెస్ట్రియన్స్ అక్కడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ క్రాస్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయటం, దానికి ప్రమాదాలకు గురవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకుని రోడ్డు నియమాలన్నీ కరెక్ట్గా మనం పాటించేటట్లయితే నివారణ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. తర్వాత 36వ భద్రతా వారోత్సవాలు హెచ్కేఆర్ సమక్షంలో ఈరోజు దుద్దెడ టోల్గేట్ వద్ద రోడ్డు మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు, అలాగే సేఫ్టీ, అలాగే డ్రైవర్స్ ట్రావెల్ చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, అలాగే పాదచారులు నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్లు హెవీ వెహికల్స్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అందరికీ టోల్ ప్లాజాలో ఉన్నటువంటి వాళ్లకు మరియు రోడ్డు యూజర్స్ కూడాను ఫ్రీగా మెడికల్ క్యాంపు టోల్ ప్లాజా వద్ద ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం. అదేవిధంగా సిద్దిపేట నుంచి పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ డిపార్ట్మెంటు అందరూ కూడాను ప్రజలకు, అలాగే రోడ్డు యూజర్స్కి అందరికీ అవగాహన కలిగించడానికి వాళ్ళు ట్రాఫిక్ యొక్క రూల్స్, అలాగే ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా వివరించడం జరిగింది.